ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుల మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి అయిన మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవడంలో సహాయం చేసి మీ కృపను బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితం జరిగించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 3వ వచనము. నాతో కూడి యెహోవాను కనపరచుడి, మనం ఏకంగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభు నుండి ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నాతో కూడి యెహోవాను కనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 30వ వచనంలో కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను కనపరచెదను. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 1-2 వచనంలో నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సీతారతో యెహోవాను స్తుతించుడి, పదితంతుల స్వరమండలంతో ఆయనను కీర్తించుడి. కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 8వ వచనం. జనములారా మా దేవుని సన్నతించుడి, గొప్ప స్వరంతో ఆయన కీర్తి వినిపించుడి. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 20-21 వచనం. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నతించుడి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తం నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నతించుడి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 5-6 వచనంలో మరియు మన దేవుని దాసులారా ఆయనకు భయపడువారులారా కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనం వద్ద నుండి వచ్చిన. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దము, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారి ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. నిర్గమకాండము 15వ అధ్యాయం 2వ వచనం. యెహోవాయే నా బలము నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ నుతించెదను. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనం. ఆపత్కాలం నువ్వు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నువ్వు నన్ను మహిమపరిచెదవు. చివరిగా ఒక మాట. కీర్తన గ్రంథం 99వ అధ్యాయం 5వ వచనం. మన దేవుడైన యెహోవాను కనపరచుడి, ఆయన పీఠము ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ యేసయ్యా, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభువుని కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే పరిశుద్ధులై ఉన్నారు ప్రభువా. నిన్ను కనపరిచేవారు, నేను మహిమపరిచేవారు, నిశ్చయించేవారు, మన శక్తిని బలాన్ని అనుగ్రహించి మీ ప్రేమ కృపలు బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.